టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. చంద్రబాబు నివాసంలో వీరిద్దరి మధ్య అత్యంత కీలకమైన భేటీ జరుగుతోంది. ప్రధానంగా సీట్ల సర్దుబాటుతో మరో రెండు అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. జన సైనికుల నుంచి ఎక్కువగా ఒత్తిడి రావడంతో రాబోయే ఎన్నికల పొత్తులో భాగంగా ఎక్కువగా సీట్లను అడగాలని సేనాని భావిస్తుండగా జనసేనకు 20 నుంచి 25 స్థానాలు ఇవ్వాలని టీడీపీ యోచిస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో అధినేత పవన్ ఎన్ని సీట్లు అడుగుతారనేది ఆసక్తికరంగా మారింది. ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలో ఎక్కువ సీట్లు ఆశిస్తున్నారు. దాదాపు సర్దుబాట్లు రెండు పార్టీల మధ్య కొలిక్కి వచ్చిందని, 1-2 రోజుల్లో మరింత క్లారిటీకి రానున్నట్లు టీడీపీ, జనసేన శ్రేణులు చెబుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కోటేశ్వరరావు, సేనాని చంద్రబాబు మధ్య భేటీ కొనసాగుతుంది. ఇరువురి అధినేతల మధ్య సీట్ల సర్దుబాటు అంశం ఎప్పటికల్లా కొలికి వచ్చే అవకాశం ఉంది? ఇంతగా దాదాపు 3 గంటల పాటు మరి అమరావతిలోని చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరి దాదాపు 3 గంటల సమావేశం జరిగింది. అనంతరం ఆయన ఇప్పుడే మరి మంగళగిరిలోని జనసేన పవన్ కళ్యాణ్ వెళ్ళారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు భేటీ చాలా కీలకమైనదని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఈ భేటీ, ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశం చాలా కీలకంగా మారబోతుంది జనసేన టీడీపీకి సంబంధించిన కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా మరి కొన్ని ఊహాగానాలు తప్పితే ఇప్పటి వరకు కూడా మరి టీడీపీ, జనసేనకు సంబంధించిన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన ఇంతవరకు రాలేదనే చెప్పుకోవచ్చు. అయితే ఇది మరింత ఆలస్యం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. చాలా ముందుగానే త్వరగా మరి ఖచ్చితంగా అభ్యర్థులను ప్రకటించి తీరాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీలో ఎన్ని సీట్లు అయితే మరి టీడీపీకి జనసేన ఇస్తుంది అని కూడా ఇక్కడ స్పష్టత రావాల్సి ఉంది కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు జరిగినటువంటి భేటీలో దాదాపు మరి 20-25 సీట్లకు సంబంధించి జనసేనకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా టీడీపీ వర్గాలు ఇంతకు ముందే ప్రకటించిన నేపథ్యంలో మరి టీడీపీ జనసేన 25 సీట్లకు మరి ఒప్పుకుంటుందా అనేది కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 30 సీట్ల పైనే 35 సీట్ల పైన అడగొచ్చు అని కూడా పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఇంతకు ముందు మనం ఒకసారి పరిశీలిస్తే జనసేన సభ్యులు కానీ జనసేన నాయకులు కానీ కోరుతూ ఉన్నారు. ఏదైతే 175 సీట్లలో దాదాపు 1/3% ఖచ్చితంగా మరి జనసేనకి సీట్లు ఇవ్వాలని కూడా చెప్తున్నారు. అంటే దీంతో పాటు 50 నుంచి 60 సీట్ల నుంచి మరి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో వినిపిస్తున్న వార్తలను బట్టి 65 సీట్లు జనసేనకి ఇవ్వాలని కూడా ఒక జనసేన నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు జరిగినటువంటి భేటీలో ఏం జరిగింది ఏంటనేది కూడా మరి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇద్దరు నేతలు కూడా ఎటువంటి ప్రకటన చేయకుండా వెళ్ళిన పరిస్థితి కూడా చూస్తున్నాము. 3 గంటల పాటు సాగినటువంటి ఈ లంచ్ భేటీలో మరి ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఒక కీలకంగా ఈ రోజు చర్చకు జరిగిందని కూడా చర్చకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఉమ్మడి జనసేన తెలుగుదేశం సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించడంలో కొంత కసరత్తు జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 3-4 రోజుల నుంచి మరి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ తన నివాసంలో మరి కొంతమంది ముఖ్య నేతలతో మరి సమావేశాన్ని ఏర్పాటు చేసి అభ్యర్థులకు సంబంధించి కానీ ఇతర మేనిఫెస్టోకు సంబంధించి కానీ ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా అభ్యర్థులకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే అందరూ ఒప్పుకున్న అభ్యర్థులను ఖచ్చితంగా ఈ రోజు రేపు కానీ ఎల్లుండి కానీ ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. లేకపోతే 10వ తారీఖు తర్వాత ఏదైతే ఉందో మన రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రకటించే అవకాశం ఉందని కూడా ఒక మాట అయితే వినిపిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది, మరి ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన మరికొద్ది రోజుల్లో రాబోతుందని కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకున్నదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ రోజు మరి జనసేన ఆఫీసులో జనసేన మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ రోజు మరి జనసేనలో చేరుతున్నారు మచిలీపట్నానికి సంబంధించినటువంటి వల్లభనేని బాలశౌరి. ఈ రోజు అధికారికంగా ఆయన
మరి జనసేనలో చేరుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం జనసేన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.